మీ తండ్రి గాని మీ బాబాయ్ గాని నీవు గాని బెనిఫిట్ అయ్యి ఈ రోజు నీ స్టాండ్ ఏముండాలా అది కూటమి నీవు అపోజిషన్ అయితే ఇండియా కూటమితో ఉండాలి లేకపోతే నీవే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని నువ్వు ఆ కేసీఆర్ ఇంకెవరో 10 మంది కలిసి మీరు ఒక థర్డ్ ఫోర్స్ తయారు కావాలి అటువంటిది ఎటు కాకుండా అయితే మగ కావాలి అయితే ఆడ కావాలి ఈ రోజు ఏదైతుందో చెక్క కూడా ఏదైతుందో గుర్తింపు ఉన్నది వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు అవుతుంది వాళ్ళు కూడా ఓటు హక్కు ఉంది ఆ పని చేయొద్దని ఏదైతుందో మీ తిరుపతి ప్రెస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను నీవు ఈ రెండిట్లో ఏదో కాదు ఈ పని చేస్తున్నావు ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే అయితే ఆబ్సెంట్ ఉండు బహిష్కరించే ఎన్నికలు లేదా ఇండియా కూటమి చేయి అప్పుడే నీ ఏదైతుందో నీకు ఇక్కడ ఏదైనా అన్యాయాలు జరుగుతున్నాయా నీకేదైనా సేఫ్ గార్డ్ చేయాలా వాళ్ళు నీ రిస్కులు వస్తారు అటువంటిది నీ కేసుల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కడ బీజేపీని క్రిటిసైజ్ చేస్తే బీజేపీని ఎదిరిస్తే నేను జైలుకు పోతాను దాంతో సేమ్ కేసీఆర్ 2014లో విభేదించిండు 2018లో మోడీ లేదు గిడి లేదన్నాడు 19లో చేశాడు ఎప్పుడైతే జిఆర్ స్వామి 2022 వరకు ఆల్ అవుట్ అన్ని ఇష్యూలో కాంట్రవర్సీ ఇష్యూలో కూడా ఏదైతుందో ఈ సపోర్టెడ్ ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా తర్వాత విరమించుకున్నది బీజేపీ దానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు కేసీఆర్ గారు కానీ సపోర్ట్ చేశాడు ఈరోజు కూడా కేసీఆర్ గారు ఏ డిసిషన్ తీసుకోలేదు నేను అనుకుంటా కదా అంటే ఆయన కేసులు ఆయన బిడ్డ భయానికి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఎక్కడ జైలుకు పోతామనే ఉద్దేశంతో ఆయన కూడా ఎన్డీఏకే మద్దతు పలికే అవకాశం ఉంది లేదా ఆబ్సెంట్ ఉంటాడు బహిష్కరిస్తాడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటే కేసులు జానే ఇదివరకు 16 నెలలు జైలు పోయినావు మళ్ళీ జైలుకు పోతావు ఈ దేశంలో జైలు వెళ్తే జైలుకు పోయింది ముఖ్యమంత్రి ఉండి సెక్రటరీ అథారిటీ వాళ్ళే కదా ఈ శ్రీలక్ష్మి అలా ముఖ్యమంత్రి గారిని కేర్ చేయలేదు మంత్రులను చేయలేదు అంటే ఎందుకు చేయలేదు డబ్బులు ఏదైతుందో వాళ్ళు ఒక పని చేయమన్నారు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో ఒకరు మంత్రి చెప్పిండు అనుకోండి ముఖ్యమంత్రి గారు చెప్పిండు కథం ఆమె ఇంకా పని చేసింది అంతే కదన్నా ఆమె క్యారెక్టర్ తెలిసి ఉండే ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి గాలి జనార్దన్ రెడ్డి గారితో జరిగింది ఇక్కడ ఆయన ఎన్నికల్లో కలెక్షన్ చేసి ఇచ్చింది ఇవన్నీ ఇప్పటివరకు బయటికి రాలే ఖచ్చితంగా ఏదైతుందో శ్రీలక్ష్మి గారు కొన్ని 100 కోట్లు వేలు అని చెప్పాలి కానీ 100% ఆమె డబ్బు ఇచ్చింది ఎలక్షన్ ఫండ్ ఇచ్చింది